స్టూడెంట్ వీసాలకు బ్రేక్ చెప్పింది ట్రంప్ సర్కార్. అమెరికా వెళ్లేందుకు సిద్దమవుతున్న భారత విద్యార్థులకు ఈ నిర్ణయం భారీ షాక్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుఎస్ ఎంబసీలో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి గైడ్ లైన్స్ వచ్చే వరకు అడిషనల్ స్టూడెంట్ లేదా ఎక్స్చేంజ్ విజిటర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలంది. యూనివర్సిటీలో మాస్టర్స్ కి, గ్రాడ్యుయేషన్స్ కి ఇచ్చే ఎఫ్ వీసా, వొకేషనల్ కోర్సుల కోసం ఎం వీసా, విదేశాల్లో కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద ఇచ్చే జే వీసాలు ఈ మూడింటిని నిలిపివేస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా తమ దేశానికి వచ్చి చదువుకునే విద్యార్థులు డిజిటల్ కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు చేసేందుకే అమెరికా ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల డిటెన్షన్కు వెళ్లడంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా వీసా నిబంధనల్లో మార్పులకు కసరత్తు చేస్తున్నారు. అప్పటి వరకు విదేశాల స్టూడెంట్స్ వీసాలకు ట్రంప్ సర్కార్ బ్రేక్ ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, విద్యార్థులకు సంబంధించిన వీసా ఇంటర్వ్యూను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కూడా అమెరికాకు సంబంధించిన విదేశాంగ మంత్రి మార్కో రూబియో అయితే కూడా ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అమెరికా ఎంబాసీలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తారని చెప్పవచ్చు. ఇప్పటికే షెడ్యూల్ లో ఉన్నటువంటి ఇంటర్వ్యూలు మాత్రం ప్రస్తుతానికైతే నడుస్తాయి. మిగతా సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు మాత్రం తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కూడా వారైతే ఎంబాసీలకైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా త్వరలో ఇస్తామంటూ కూడా పేర్కొన్నారు. అదేవిధంగా వచ్చేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి సోషల్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా సంబంధించిన ప్లాట్ఫామ్స్ లో కూడా విద్యార్థి యొక్క నిశ్చితంగా పరిశీలించేందుకు ఆయా సంబంధించిన అమెరికా వ్యతిరేక కార్యకలాపాల పాల్పడడం, అదేవిధంగా మిగతా సంబంధించిన అమెరికాకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసినా కూడా వారిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక విచారణ సంబంధించినటువంటి వారు మాత్రం దాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఒకవేళ అతను అమెరికాకు మాత్రం వ్యతిరేకంగా ఏమైనా పోస్టు చేస్తే మాత్రం అతని వీసా రద్దు చేసేందుకైతే కూడా వీరైతే నిర్ణయం తీసుకోవచ్చు చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అమెరికాలో మాత్రం ఎక్కువ మంది విద్యార్థులు అయితే కూడా విద్యను అభ్యసిస్తున్నారు. దాదాపు చూసుకున్న మాత్రం 10 లక్షల పైగా కూడా విద్యార్థులు అయితే కూడా వివిధ యూనివర్సిటీలో కూడా విద్య అయితే అభ్యసిస్తామని చెప్పొచ్చు. అయితే ఏదైతే ఉందో కూడా ఇదే విదేశీ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విదేశీ వ్యవహారాల శాఖ అయితే వెల్లడించింది. దీనికి సంబంధించిన ఇతర సంబంధించిన 2023 సంవత్సరంలో కూడా 10 లక్షల మంది పైగా విద్యార్థులు అయితే చదువుతున్నారు. అదేవిధంగా మిగతా సంబంధించిన కెనడా విద్యా సంస్థలు, అదేవిధంగా మిగతా సంబంధించిన వారిలో కూడా దాదాపుగా ఎక్కువ మంది విద్యార్థులు అయితే కూడా విద్యనైతే అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అమెరికా సంబంధించిన వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే మాత్రం వారి వీసా రద్దు చేస్తామని చెప్తుంది. మరోవైపు ఉన్నటువంటి అమెరికాలో చదువుతున్నటువంటి విదేశీ సంబంధించిన విద్యార్థులు మాత్రమే కూడా ఒక ట్రంప్ ప్రభుత్వం ఒక గట్టి హెచ్చరికనైతే ఇచ్చిందని చెప్పొచ్చు. ఇందులో ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం అక్కడ క్లాసెస్ మాత్రం ఆబ్సెంట్ కావడం, అదేవిధంగా గైర్హాజరయ్యేటువంటి వారిపై కూడా వీసా రద్దు చేస్తామంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి చెప్పడం జరిగింది. ఎందుకంటే కూడా వీరంతా కూడా భవిష్యత్తులో ఎలాంటి వీసా కోసం అయితే అప్లై చేసినా, అదేవిధంగా అక్కడ ఉండేందుకైతే కూడా అనర్హులుగా భావించి వారి యొక్క వీసాను రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కూడా వీరందరినీ కూడా డ్రాప్ అవుట్ అయినటువంటి, అదేవిధంగా తరగతులు ఎగ్గొట్టిన మిగతా సంబంధించిన విద్యా సంస్థలకు సమాచారం ఇవ్వకుండా కూడా స్టడీ ప్రోగ్రామ్ నుంచి కూడా వెళ్ళిపోవాలంటూ కూడా ఒక విద్యార్థి కూడా వీసా రద్దు కావచ్చు అంటూ కూడా వీరైతే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో దీని అయితే కూడా ఏదో ఈ యొక్క నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా విద్యార్థులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఉన్నటువంటి వారందరూ కూడా విదేశీ విద్యను అభ్యసించాలి, అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో చదువుకోవాలని చెప్పి కలగానే ఉండే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.